హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులు మార్గదర్శకాలు జారీ. సో, దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క డిఏ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు, ముఖ్యమైన సమాచారం చూద్దాము. సో, ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే 2024 జనవరి నుండి వర్తించే 3.64% కరువు భత్యం డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి తాజా అప్డేటు. సో, అకార్డింగ్ టు ద జీవో మనకు జీఓఎంఎస్ నెంబర్ 62 ప్రకారంగా చూసుకున్నట్లయితే, ఈ బకాయిల చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 2న ఈ జీవోను విడుదల చేసింది. ఇది బకాయిల చెల్లింపులకు చట్టబద్ధమైన రోడ్ మ్యాప్‌గా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే జీవోలో ఉంది అంటే అది సవరణ అంటే చట్టం అన్నమాట. అది జరిగి తీరాల్సిందే. సో, దీన్ని మనం రోడ్ మ్యాప్‌గా కూడా పరిగణించవచ్చు. మరి ఈ జీవోలో ఏముంది? చెల్లింపుల విధానం దశల వారీగా ఎలా చెల్లిస్తారు అని అంటే, మొత్తం బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో, ముందుగా 10% బకాయిలను ఈ జీవోకు సంబంధించి ఏప్రిల్ 2026లో ఉద్యోగుల పెన్షన్ల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. సో, కానీ ఇవి జమ కాలేదండి. సో, జమ చేయాలని జీవోలో మెన్షన్ చేశారు. కానీ జమ కాలేదు. మిగిలిన 90% బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని 3 సమాన విడతల్లో అంటే ఒక్కో 30% విడతతో చెల్లిస్తారు. సో, 90% బకాయిలను చెల్లింపుల షెడ్యూల్ రోడ్ మ్యాప్ ఏంటంటే, మొదటి విడత 30% ఆగస్టు అంటే ఈ నెలలో, రెండో విడత 30% నవంబర్‌లో, మూడో విడత ఫిబ్రవరి 2027లో చెల్లింపులు జరగాల్సి ఉంది. సో, ప్రస్తుత పరిస్థితి ఆగస్టు 2026 సంబంధించి ప్రస్తుతం ఇది ఆగస్టు నెల కావడంతో మొదటి 30% బకాయిల బిల్లులను ప్రాసెసింగ్ ప్రారంభించాల్సి ఉంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులు జనరేట్ చేయడానికి ఆర్థిక శాఖ నుండి అధికారిక అనుమతులు లేదా గ్రీన్ సిగ్నల్ కోసం ఉద్యోగులు వేచి చూస్తూ ఉన్నారు. సాంకేతిక ప్రక్రియ పూర్తయ్యి ట్రెజరీ అధికారులు ఆమోదించిన తర్వాత ఈ నగదు నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయబడుతుంది. సో, దీనివల్ల ఇందులో ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే, రాష్ట్ర ఖజానాపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉండటానికి ఈ విడతల వారీ పద్ధతిని ఎంచుకున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ బకాయిల విడుదలకు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ ఆగస్టు నెలలో జమ అవ్వాల్సిన 30% అరియర్ అమౌంట్ అనేవి మనకు త్వరలో జమ కానున్నాయి.